హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా పేరు డ్రాకులా అన్టోల్డ్. ఇదొక అమెరికన్ డార్క్ ఫ్యాంటసీ యాక్షన్ హారర్ ఫిలిం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 1947లో ట్రాన్స్లేనియా మీద టర్కీ వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఆ దేశ సంపదను మొత్తం దోచుకుంటూ ఉంటారు. దాంతో తన దేశం గురించి బాధపడ్డ ట్రాన్స్లేనియా రాజు ఇలా అయితే తొందరలోనే తన దేశం మొత్తం టర్కీ చేతిలోకి వెళ్ళిపోతుందని భయపడి 1000 మంది పిల్లల్ని తీసుకొచ్చి టర్కీ సైనికులను ఎదిరించడానికి వాళ్లకు మంచి సైనిక శిక్షణ ఇప్పించి వాళ్లను బాగా శక్తివంతమైన వాళ్ళలాగా తయారు చేస్తాడు. ఇక వాళ్ళల్లో అందరికంటే బలమైన వాడు, తెలివైన వాడే మన హీరో విలాడ్ అంటే డ్రాకులా. తనకు టర్కీ సైనికులంటే చాలా కోపం ఉంటుంది. ఇక ఒకరోజు విలాడ్కు ఒక నది ఒడ్డున టర్కీ సైనికుల హెల్మెట్ దొరుకుతుంది. దాంతో టర్కీ సైనికులు ఆల్రెడీ తమ దేశంలోకి తమ మీద దాడి చేయటానికి వచ్చారని, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారని తను కొంతమంది సైనికుల్ని తీసుకొని వాళ్ళ కోసం వెతుకుతూ దగ్గరలో ఉన్న పర్వతాల మీదకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక గుహలో నుంచి మంట కనిపిస్తుంది. దాంతో అక్కడ టర్కీ సైనికులు ఉన్నారని లోపలికి వెళ్లటంతో కొంతమంది టర్కీ సైనికులు కనిపిస్తారు. అయితే ఆలోపు సడన్ గా అక్కడికి ఒక వింత దయ్యం వచ్చి వాళ్ళందరినీ చంపి అలాగే విలాడ్తో పాటు వచ్చిన సైనికుల్ని కూడా చంపేసి అతన్ని కూడా చంపబోతూ ఉంటే విలాడ్ తన దగ్గరున్న కత్తి చూపిస్తాడు. దాంతో ఆ దయ్యం విలాడ్ను చంపకుండా గుహ లోపలికి వెళ్ళిపోతుంది. విలాడ్ అక్కడి నుంచి భయపడి వచ్చేస్తాడు. అలా వచ్చిన విలాడ్ తన కోటకు వెళ్ళి అక్కడ బాగా ఫేమస్ అయిన లూసియస్ అనే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తనకు దయ్యం కనిపించటం, అది అందరినీ చంపటం గురించి చెప్తాడు. అసలు ఆ వింతేంటి అని ఆ దయ్యం గురించి అడుగుతాడు. అప్పుడు లూసియస్ అదొక వ్యాంపైర్ అని, అతనికి ఒక పుస్తకంలో కొన్ని ఫోటోలు చూపించి రోమన్స్ కాలంలో తాను అక్కడికి వెళ్ళాడని, అప్పుడు తనకు కొన్ని పిశాచాలు కనిపించి అతనికి శాపం పెట్టడంతో చివరికి అతను అక్కడే దయ్యంగా మారి అందరినీ చంపి తింటూ ఉంటాడని, అప్పట్నుంచి ఇప్పటి వరకు అతని ముఖాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వే అంటాడు. అయితే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఎవ్వరికీ తెలియకూడదని లూసియస్కు చెప్పి విలాడ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక విలాడ్కు భార్య, ఒక కొడుకు ఉంటాడు. ఒకవేళ టర్కీ వాళ్ళు తమ దేశం మీద యుద్ధం చేస్తే తమ దేశంలో ఉన్నది చాలా తక్కువ మంది ప్రజలు కాబట్టి అందరూ చనిపోయే ప్రమాదం ఉందని విలాడ్ ఎక్కువగా భయపడుతూ ఉంటాడు. అయితే అతను అనుకున్నట్టుగానే టర్కీ వాళ్ళు వీళ్ళ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు టర్కీ మంత్రి విలాడ్ దగ్గరికి వచ్చి, మీరు మాతో యుద్ధం చేయాలి, లేకపోతే 1000 వరహాలు అలాగే ఆ 1000 మంది పిల్లల్ని మాకు బానిసలుగా అప్పజెప్పాలి అంటాడు. అయితే దానికి విలాడ్ 1000 వరహాలైతే ఇస్తాను కానీ పిల్లల్ని మాత్రం ఇవ్వనని విలాడ్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అయితే యుద్ధానికి సిద్ధం కమ్మని టర్కీ మంత్రి విలాడ్కు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు విలాడ్ టర్కీ రాజు మహమ్మద్ని కలిసి, మీరు చెప్పినట్లుగా 1000 వరహాలు ఇస్తాం కానీ 1000 మంది పిల్లల్ని ఇవ్వం, వాళ్ళకి బదులు మీరు నన్ను తీసుకోండి అని అడుగుతాడు. అప్పుడు టర్కీ రాజు తమకు పిల్లలకు బదులుగా విలాడ్ కొడుకును ఇవ్వమని అంటాడు. అయితే తన దేశం ప్రజల గురించి ఆలోచించి దానికి విలాడ్ ఓకే అని తన కొడుకును టర్కీ సైనికులకు అప్పగిస్తాడు. అయితే ఆ తరువాత కొడుకు మీద ప్రేమతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ చంపేసి తిరిగి తన కొడుకును తీసుకొస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇలా ఎందుకు చేశావు? ఇప్పుడు వాళ్ళు మన మీద పెద్ద యుద్ధానికి వస్తారు అని భయపడుతూ ఉంటారు. దాంతో విలాడ్ వెళ్ళి ఆ గుహలో ఉన్న దయ్యాన్ని కలుస్తాడు. అప్పుడు ఆ దయ్యం విలాడ్ను చంపాలని చూస్తుంది. దాంతో అప్పుడు విలాడ్, నా దేశం టర్కీ వాళ్ళ చేతుల్లో చిక్కుకుంది, దయచేసి మా దేశాన్ని కాపాడు, నీ శక్తులు నాకు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ దయ్యం, సరే ఇస్తాను, కానీ నువ్వు నా రక్తం తాగాలి. ఆ తర్వాత మరొక 3 రోజుల పాటు మనుషుల రక్తాన్ని తాగితే నీకు చాలా శక్తులు వస్తాయి, ఒకవేళ తాగకపోతే నీకు ఏ శక్తులు రావు అని చెబుతాడు. అయితే విలాడ్ దానికి ఓకే అని ఆ దయ్యం రక్తం తాగుతాడు. కానీ అది తాగగానే ఆ దయ్యం అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత విలాడ్ ఒక నది ఒడ్డున పడిపోయి ఉంటాడు. అతను లేచి చూసేసరికి తనకు రాత్రుల్లో కూడా తన కళ్ళ ముందున్న ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
ఇక మరొక వైపు టర్కీ సైనికులు విలాడ్ దేశం మీద దండెత్తి కోటను ముట్టడించి యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్లిన విలాడ్ ఒక్కడే తనకున్న శక్తులతో వాళ్లతో పోరాడతాడు. అలా అందరినీ చంపేస్తాడు. అయితే విలాడ్ దేశ ప్రజలు మాత్రం విలాడ్ ఆ యుద్ధంలో చనిపోయాడు అనుకుంటారు. కానీ అతను అస్సలు ఒక్క గాయం కూడా అవ్వకుండా తిరిగి రావటం చూసి షాక్ అవుతారు. అయితే విలాడ్ మాత్రం అందరినీ అక్కడి నుంచి తీసుకుని మనం దూరంగా వెళ్ళిపోదాం, మళ్ళీ టర్కీ వాళ్ళొచ్చి యుద్ధం చేస్తారని వాళ్లను దూరంగా ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే అతను తన దేశ ప్రజల రక్తం తాగకుండా ఒక సిల్వర్ను పట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దయ్యాలకు సిల్వర్ కలర్ అంటే భయం ఉంటుంది. ఇక ఆ తర్వాత విలాడ్ ఒక అడవిలోకి వెళ్ళిపోయి అతను అక్కడే ఒక డ్రాకులా లాగా మారిపోయి అడవిలో తిరుగుతూ ఉంటాడు. అయితే అప్పుడు డ్రాకులా దేశపు వ్యక్తి ఒకడు అతన్ని చూసి, నువ్వు ఇలా మారిపోయావు, మా కోసమే ఇంత కష్టపడుతున్నావని నాకు తెలుసు, నువ్వు నా రక్తం తాగు అంటాడు. అప్పుడు డ్రాకులా అతన్ని కొట్టి వెళ్ళిపోమ్మంటాడు. ఇక ఆ తర్వాత అతను రోజురోజుకు బాగా వీక్ అవుతూ ఉంటే భార్య మరీనా, అసలు నువ్వు ఎందుకలా అయిపోతున్నావు, అసలు నీకు ఏమైంది అంటుంది. అప్పుడు డ్రాకులా ఎండలో నిలబడటంతో అతని శరీరం కాలిపోతూ ఉంటుంది. దాంతో మరీనా భయపడి అతన్ని సేవ్ చేస్తుంది. అప్పుడు డ్రాకులా ఆమెకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇక ఆమె డ్రాకులాను అక్కడే వదిలేసి తన ప్రజల్ని తీసుకుని వెళ్తూ ఉంటే అనుకోకుండా టర్కీ వాళ్ళు అటాక్ చేసి అందరినీ చంపేస్తారు. దాంతో మరీనా వాళ్లకు బందీగా దొరుకుతుంది. ఇక చివరి నిమిషంలో డ్రాకులా వచ్చి తన భార్యను కాపాడుకుంటాడు. అయితే రాజైన విలాడ్ అతను డ్రాకులా లాగా మారిపోయిన విషయం తెలుసుకొని టర్కీ సైనికులు చాలా భయపడుతూ ఉంటారు. ఇక మరొక వైపు తమ రాజు డ్రాకులా అయ్యాడు, ఇక తమను చంపి తినేస్తాడని భయపడ్డ అతని దేశపు ప్రజలు డ్రాకులాను మంటల్లో వేసి చంపేస్తారు. కానీ చివరికి తన శక్తితో ఆ మంటల నుంచి తప్పించుకొని డ్రాకులా బ్రతికి బయటకొస్తాడు. ఇక అటు టర్కీ రాజు తమ సైనికులు భయపడకూడదని సైనికుల అందరి కళ్లకు గంతలు కట్టి యుద్ధానికి వెళ్ళమంటాడు. ఇక మరీనా డ్రాకులాతో, నీకు ఇదే చివరి రోజు, అందుకే నువ్వు నా రక్తం తాగు, అప్పుడు నీకు అనంతమైన శక్తులు వస్తాయి అంటుంది. కానీ దానికి డ్రాకులా ఒప్పుకోడు. కానీ అదే సమయంలో టర్కీ రాజు పెద్ద సైన్యంతో రావటంతో ఏం చేయాలో తెలియక అక్కడున్న గబ్బిలాల సాయంతో టర్కీ సైనికులందరినీ చంపేస్తాడు. ఇక ఆ తర్వాత టర్కీ రాజును చంపుతాడు. కానీ టర్కీ రాజు తెలివిగా తనలాగే ఉన్న ఇంకొక వ్యక్తిని పంపిస్తాడు. దాంతో అతను బ్రతికే ఉంటాడు. ఇక డ్రాకులా కోటలో లేడు అని తెలుసుకున్న టర్కీ రాజు తన సైనికులతో వచ్చి మరీనాను చంపబోతూ ఉంటే అదే సమయానికి డ్రాకులా వచ్చి అందరినీ చంపేసి తన భార్యను కొడుకును కాపాడుకుంటాడు. ఇక ఆ తర్వాత ఊహించని విధంగా మరీనా కోట మీద నుంచి కిందకి పడిపోతుంది. ఆమె కోసం కిందకు దూకిన డ్రాకులా బాగా వీక్ అయిపోతాడు. ఇక అప్పుడు చనిపోయే స్టేజ్లో ఉన్న మరీనా తన రక్తం తాగి మన కొడుకును బ్రతికించమని, అతను మన దేశానికి రాజవుతాడు అంటుంది. డ్రాకులా చివరకు ఆమె రక్తం తాగుతాడు. దాంతో అతనికి ఎన్నో శక్తులు వస్తాయి. ఇక చివరికి తన కోట దగ్గరకు డ్రాకులా వచ్చేసరికి తన ప్రజలందరూ కొన ఊపిరితో ఉంటారు. దాంతో అతను వాళ్ళందరికీ తన రక్తం ఇస్తాడు. అప్పుడు అందరూ డ్రాకులాలుగా మారిపోయి టర్కీ వాళ్ళ మీద యుద్ధం చేసి అందరినీ చంపేస్తారు. ఇక ఆ తర్వాత డ్రాకులా తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒకడు వచ్చి, మన ప్రజలందరూ డ్రాకులాలుగా మారిపోయారు, ఇక మీ కొడుకును కూడా చంపేద్దామంటాడు. అప్పుడు డ్రాకులా తన కొడుకును కాపాడుకోవటానికి డ్రాకులాలుగా ఉన్న మిగతా ప్రజలను చంపేస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు మళ్ళీ రావటంతో అదే సమయంలో అక్కడికి లూసియస్ ఒక సిలువ తీసుకొనొచ్చి అతని కొడుకును తనతో పంపించమంటాడు. ఇక లూసియస్ దగ్గర సిలువ ఉండటంతో మిగతా డ్రాకులాలు అతని దగ్గరకు రాలేకపోతాయి. అతను డ్రాకులా కొడుకును తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక చివరకు డ్రాకులా తన శక్తులన్నీ ఉపయోగించి మబ్బుల చాటున ఉన్న సూర్యుణ్ణి తీసుకురావటంతో మిగతా డ్రాకులాలందరూ చనిపోతారు. ఇక చివరకు డ్రాకులా కూడా ఆ ఎండకు చనిపోతూ ఉంటే ఒకడు వచ్చి తన రక్తమిచ్చి అతన్ని బ్రతికిస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు రాజుగా ఆ దేశ ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు. ఇక సినిమా చివరిలో 600 ఏళ్ల తర్వాత డ్రాకులా లండన్కు వచ్చినట్టు,
అక్కడ అతను తన భార్య పోలికలతో ఉన్న ఒక అమ్మాయిని చూసినట్టు, వాళ్ళిద్దరికీ ఇది ఇంకొక జన్మ అని, అలాగే గుహలో డ్రాకులాకు రక్తమిచ్చిన వ్యక్తి మరొక జన్మ ఎత్తినట్టు అతన్ని కూడా చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.